అయిపోయిందా ఇంట్లో పని అంతా? రెండు వారాలు మన సంతకు పోక కూరగాయలు లేక. అందుకనే నేను ఇక తొందర నీళ్ళు పిల్లలు రాకముందే నీళ్ళు వేడి పెట్టినా పొయ్యి మీద. నీళ్ళు వేడైనా స్నానాలు కూడా చేసి అయిపోయింది వాళ్ళది కూడా. పంపులు ఎప్పటి నుంచి వస్తున్నాయి వాటర్? పంపుల 11 నుంచి స్టార్ట్ అయినాయి, ఇంత మటుకు బంద్ కాలేదు అన్నీ నిండినాయి. నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున రాలేదు. యాక్చువల్గా మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడో పలిగింది, పైప్ లైన్ పలగడం వల్ల రాలేదట. దానికి బాగు చేసారేమో కథం కంప్లీట్ వదిలిపెట్టారు ఇక వాటర్ ఈ రోజు మొత్తం. ఈ రోడ్లన్నీ అసలే వర్షానికి బురదలు ఉన్నాయంటే నువ్వు తొందరగా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటే పోదాం సంతకి. అయిపోయింది, ఏం లేదు. బుట్టలు కడిగినా ఎంతసేపు చేతులు వెండినా అయినా ఉంటుంది ఇక. ఎందుకు మేత ఏది పైప్ పైకి లేపు, దాన్ని అనగానే మళ్ళీ దాన్ని అది అనుగుతే మళ్ళీ పాత పైపు అయితే మరి దారుణంగా పోసింది తెలుసా అసలు. పంపు సన్నగా అన్నీ నిండినాయి. డ్రమ్ము కూడా నిండింది. బాత్రూంలో డ్రమ్ము నిండింది. స్నానాలు అవుతాయి కాబట్టి మళ్ళీ ఎత్తాల పైపు. కానీ డబ్బు కంప్లీట్ అయితే తొందర పోయి తొందర వస్తాం. మళ్ళీ చీకట్లో అంతా చీకటి ఉంటుంది, లైట్లు పెట్టనే పెట్టట్లేదు. ఒక్కవేళ వర్షం పడింది అనుకో అంత ఆగమాగా ఉంటుంది పరిస్థితి. తొందరగా కావాలి. చెప్పలేం కదా, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ తలస్నానం వచ్చినవా కావాలి? ఓ సారీ మర్చిపోయింది, నీళ్ళు పోయినాయి మర్చిపోయినా. పెద్దోడికి వాష్రూమ్లో బకెట్లో నీళ్ళు పోసి అక్కడే పెట్టినా మర్చిపోయినా, పోయలే. మళ్ళీ ఈ ముచ్చట మీద పడితే మర్చిపోవడం అవుతుంది ఈ మధ్యలో. అయినా కంప్లీట్గా పోయలేదులే, కొన్ని ఉంచిన, కొన్ని లైట్గా అట్లా అడుగున. రిచ్ రాస్తుందా చిన్నగా ఉంటుంది. మేము హీటరు అంటే నాకు తెలిసి తొందర వేడైతే హీటరే బెటర్ అంటారులే, కానీ హీటర్ నీళ్ళతో చేయాలనిపించట్లే. పొయ్యి ఆప్షన్ ఉన్నాక హీటరు వద్దనిపిస్తుంది. అంటే సిటీలు ఉన్నాం కాబట్టి హీటర్ వాడినాం, కానీ ఇప్పుడు ఇక్కడే కదా మన ఇష్టం. అదేలే, వర్షం వచ్చినప్పుడు హీటరే యూజ్ చేయాలి, కానీ జాగ్రత్తగా యూజ్ చేయండి అంటున్నారు వ్యూవర్స్. బాక్స్ మొత్తం తింటున్నావా నువ్వు కూడా మిగిలించుకొని వస్తానవా? తింటానువా? హోంవర్క్ రాసుకోండి, మమ్మీ నేను సంతకం పోయి కూరగాయలు పట్టుకొని వస్తాను, ఓకేనా? ప్లస్సా మైనసా చేసేది? ప్లస్ అయితే 3 + 3 6 అవుతుంది, మైనస్ అయితే 0 వస్తుంది. టీకి పాలకి చీమలు పడుతున్నాయని బల్బం రాసిన, గ్యాస్ మీద రాసిన బల్బం రాస్తే ఇవాళ రాలేదు. కొంచెం పర్లేదు, టీకి పట్టలేదు, పాలకు కూడా పట్టలేదు. బ్రెడ్ అయిపోయిందా? బ్రెడ్ ఉంది, అయిపోలే. కూరగాయలు పచ్చిమిర్చి ఉన్నాయమ్మా, మొన్న తీసుకున్న పచ్చిమిర్చి అన్నీ అలాగే ఉన్నాయి. ఇగో పచ్చిమిర్చి అయితే వద్దు, కరేపాకు, మిరపకాయ బజ్జీలు వేసుకున్నాము, బెండకాయలు అంతే. బెండకాయలు మైనస్, పచ్చిమిర్చి మైనస్, టమాటాలు. బెండకాయలు వద్దు, పచ్చిమిర్చి వద్దు, టమాటాలు పట్టుకురావాలి, మిగతా ఏమైనా ఉంటే పట్టుకురావాలి. అల్లం వెల్లిపాయలు తీసుకోవాలి, అల్లం కూడా కంప్లీట్ అయింది, లేదుగా. ఉల్లిగడ్డలు, చికెన్ పచ్చడి అని ఎప్పుడు వర్షాకాలం రాకముందు అడిగినావు, అల్లం కూడా అయిపోయింది. చికెన్ పచ్చడి గురించి తెచ్చిన అల్లం కదా, అల్లం ఇది అది కూడా వాడకం అయిపోయింది. నువ్వు అనేసరికి వర్షాకాలం వెళ్ళిపోతాను కూడా.
వాటర్ క్యాన్ ఉంది, వాటర్ ఉన్నాయి. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. బండి రేపు వస్తుంది మళ్ళీ, ఒకవేళ రాకపోతే పోయి తెచ్చుకోవాలి. ఏం వద్దులే సరిపోతాయి, సరిపోతాయి కానీ పై పోదాం పైన ఇంతే ఇక. మొత్తం ఇప్పుడే పడుతున్నట్టు కదా అమ్మ నాట్లు. మొన్న వద్ద పెద్ద వానకి నాట్లేస్తారు. అంతకుముందు భయపడ్డారు వానలు పడవు కావచ్చు, కాలం పోయిందని అనుకున్నదే కానీ మొన్న వద్ద 2 రోజులు పడ్డ వానకి ఇంకో నాట్లు ఇప్పుడిప్పుడే అన్నీ ఇప్పుడే వేసారు ఈ మధ్యలో, ఈ 2 రోజుల గ్యాప్ తోటే. ఈ వారంలో పడే నాట్లు, వారంలో పడ్డాయి ఇంకా వేస్తారు. చీకటి అయినా బోర్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక 7 దాకా అయితే కంపల్సరీ నాట్లు. అంటే గుత్తగా తీసుకుంటారు కదా, గుత్తలా. తక్కువ మంద లేదుగా, గొర్రెల మంద. ఈ ఊర్లోనా గొర్రెలు బర్రెలు ఉండవు అనుకుంటే ఎక్కువ. వాళ్ళ అమ్మ అక్కడ ఉందని చూడు ఎట్ట పరిగెడతానయ్యో ఇవి. అమ్మో ఓ ఇక్కడ కూడా గొర్రెల టైంకే బయలుదేరినాం కదండి మనం. ఇక్కడికే పోవాలి కావచ్చు. ఆహా అన్నీ ఒక కాడికి కదా. అయ్యో అమ్మ నాకు తెలుసా. ఇగో ఈ గొర్రె చూడండి కొమ్ములు ఎట్టున్నాయో దానికి. రైట్ రైట్. ఇది మొత్తం కళ్ళు ఏరియా ఫ్రెండ్స్, కళ్ళు బాగా ఉంటది అనమాట ఇక్కడ. మొత్తం తాటి చెట్లే ఉంటాయి. ఇటు నుంచే పోతానవా? ఇక ఇప్పుడు ఇలా నాటేస్తారు ఫ్రెండ్స్. ఇది అచ్చు గుంజిరో ఏమో అంటారు కదా, మొత్తం బురద చేసిర్రు అనమాట. అంతే కదనే, ఇగో బురద బురద నీళ్ళనే వేస్తారు ఇక నాటు. ఇగో 2 వారాలు అయింది అనుకుంటామ్మా, బాగానే పెరిగింది. ఇగో ఈ కొమ్మలే ఫ్రెండ్స్ తగులుతా ఉన్నాయి. నేను వచ్చి నరుకుతా కొమ్మలు అంటాడు, సైడ్ సైడ్ అన్నీ ఇక బాగా తగులుతానాయట బస్సులకి. ఈ చెట్లు ఇట్లా పెట్టిరు మరి. ఇది ఎంత లేదు మళ్ళీ రూట్ గిత్తతున్నది. ఇక ఇళ్ళ నుంచే ట్రాక్టర్ వస్తుంది మళ్ళా. కొద్దిగా చిన్నగా చూసుకుంటా పోవాలా. గుబురు గుబురు ఉంటుంది చిన్న పోని. ఇదంతా మామిడి తోట ఫ్రెండ్స్, ఇలా పెద్ద తోట అనమాట ఇది. ఈ నుంచి ఇది మొత్తం మామిడి తోట. ఇది చూడండి, తాడి చెట్లు బాగుంటాయి. ఇటు తాడి చెట్లు కూడా ఫుల్గా.
పావు కిలో అదే ఆ చిన్నది అన్ని చిన్న చిన్న ఏరు చిన్న ఏరుతున్నాము, పెద్ద ఏరితే నువ్వు మొన్న తెచ్చిన చూసిన అవి మస్తు రేటు పెద్దగా ఉన్నాయి అవి బాగా. ఎంత పెద్దది వేయాలంటే దానాలు మొన్న తెచ్చినావు మస్తు పెద్ద షాప్లో అయిపోయినాయి ఉన్నాయి. మరి ఇప్పుడు 2 కిలోలు తీసుకోరా అది జోనాలు అవి అని కల్పిస్తారు కానీ ఇంట్లోనే ఉంటావు, బయటికి రావా? చదువుకుంటాను అన్నీ చదువుతాను. ఇక అమ్మ మసాలా సామాన్ తీసిరా ఆడబెట్టినవా రిచ్చు? ఏమున్నాయి పైన? మసాలా సామాన్ ఆడబెట్టినవా? బీరకాయలు, పాలు, పెరుగు 2 ఉన్నాయి. ఆడబెట్టినవుగా? అమ్మో అల్లం వెల్లిపాయలకి ఏం రేట్ ఉందమ్మా? 5 కిలోనా? అంతే. ఇది నాకు వచ్చేసి నెల వస్తుంది. నెల కాకపోతే 4-5 నెలలు చేసి ఇవి మనం తెచ్చిన కూరగాయలు. ఏం తెచ్చినావు నువ్వు అసలు? ఏం తీసుకున్నావు? నువ్వేం తీసుకున్నావు అసలు? ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు 100కి ఎన్ని? 100కు 3 కిలోలు. కాదు, కూరగాయలు ఏం తీసుకోలే అయితే? నేను అదేగా దొండకాయలు ఆలుగడ్డలు 4 ఉన్నాయి. దొండకాయలు తీసుకున్నావు అన్నా కానీ ఏమున్నాయి? సొరకాయ అన్నా, సొరకాయ జలుబు చేస్తుంది అనుకున్నాను. ఇంకేమున్నాయో? క్యాప్సికమ్ ఉన్నాయి. క్యాప్సికమ్ తినారు వీళ్ళు. క్యారెట్ తినే టైం కూడా వీళ్ళకి ఉండట్లేదు. పొద్దున్న ఎత్తారు, ఆగమాగం ఎత్తారు. పచ్చిమిర్చి కూడా తేలేగా. వీటి కూరగాయల కోసం నువ్వు నా వెనుక వచ్చినవా? కూరగాయల కొత్త నేనని చెప్పేసి బ్లాక్ తీసుకున్నామని వచ్చిన. అదే అసలు ముచ్చట. మరి ఎప్పుడు నేను సంత అంటాను కానీ ఆ సంత ఎట్లుంటుందో ఏంటో మటుకు వాళ్ళకి తెలియదు కదా. ఎందుకు ఒకసారి చూపించినాము కూడా. ఎప్పుడో అది అందుకొరకు నేను వచ్చినమ్మా. ఉన్నాయమ్మా పచ్చిమిర్చి. టమాటా ఎంత అన్నారే కేజీ? కేజీ బీరకాయలు అయితే అందులో అవి బయట తీసి మంచిగా ఉన్నాయి ఉంచి మిగతా ఇవ్వడే. బయట పెట్టు. టమాటా 2 కేజీలు 40 రూపాయలు. కేజీ 20. కేజీ 20, 2 కేజీలు 40. ఇదేంటి? పాలు పెరుగుని నేను వేడి చేస్తాను. కదా 30 డబ్బుతా అంటే ఒక పక్క నువ్వు పెరుగు అంటాను. నాకు ఎందుకంటే దారం మంచి గట్టనట్టుంది, లూజ్ అయినట్టు. ఇప్పుడేంటి? ఇప్పుడు నేను మరి వందనమన్నా ఏమవుతుంది చెప్తాను. ఇలా వచ్చేసి మిరపండ్ల పచ్చడి కొంచెం ఉంది. ఇదేమో టమాటా ఎగ్ మార్నింగ్ ఉండింది. అసలు తినలే కదా. అసలు ఇవాళ ఇంటికే రాలేదు ఫ్రెండ్స్. పొద్దున ఎప్పుడు పోయింది, ఇప్పుడు వచ్చిందనమాట. బండ్లు రిపేర్ ఉన్నాయంటే బస్సులు, అందుకని అవి చేపిస్తాను అనేసి అక్కడే ఉన్నాడు. రాలేదు ఇంటికి ఇవాళ. అందుకే చెప్పిన కదా మార్నింగ్ లాగా నేనే తీసుకున్నా. పచ్చడి ఎగ్ కర్రీ ఉందా?
అవును. మరి అడ్జస్ట్ అవుతారా దాంతో మళ్ళా ఉండాల్సి ఉంటుందా చాలా అనేసి ఏమవుతుంది ఇప్పుడు పెరుగు ఉంది. పాలు పోతాయి మంచిగా పెట్టది. పెరుగు ఉంది. అందుకని అడుగుతున్నా మళ్ళీ ఒకసారి. ఇవాళ గుడ్డు పెట్టలేదు కోడి. నువ్వు గమ్మలేదు పెట్టలేదు. ఏడా నాకు ఏడ దొరుకుతాను అది చెప్పు ఫస్ట్. నేను కమ్మలేదు. దొరకదమ్మా, అదే ఫోటోలు పెడుతుంది. అవో ట్రే పెట్టినా కదా, అదే పోతుంది పెట్టేది, కానీ ఇప్పుడు పోవట్లేదు అసలు. సరేలే పాలు వేడి చేసి. బియ్యం కడగాలా? బియ్యం కడగాలి. ఏం చేస్తున్నా? వేడి చేసినావా? అయిపోయిందా నీది వర్క్? నీది అయిపోలేదా ఇంకా? ఇంకెంత ఉన్నది? అట్లుండే నీ మమ్మీ చూసుకుంటుంది లేదు. అన్నము ఎదుగుతుంది. ఎదగకని చెప్పు మరి. కొంచెం తగ్గించి పోయాలి బియ్యం. అన్నం అన్నం ఎదగక నువ్వు అను. పోసిన కాడికి కావాలి. ఎదగకు అనండి నాన్న, ఎదగాలి అంట. ఇంకా అన్నం ఉంది. అన్నం కూడా ఉందా? ఎందుకు? అది నీ భాగమే, నువ్వు తినలే కదా మంచిగా. నా భాగం నాకే చెప్పు మరి. పెరుగు నిన్న రిచ్చు అడిగింది. అసలు నేను వద్దన్న తల్లి పెరుగు అనగానే. నువ్వు అడిగినావు అన్న అన్నాగానే సరే తీసుకుందాంలే అన్న. అంటే నేనంటే నువ్వు తీసుకోకూడదు అన్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా రిచమ్మ ఎక్కువ తినదు. అట్లాంటిది కావాలి అని అడిగిందంటే కావాలి అని అన్నప్పుడల్లా తీసుకోవాలి. అది ఏదైనా కానీ ఎక్కువ అడగదు. అది ఎప్పుడో ఒకసారి వాటర్ ఇలా బట్టి పెట్టుకున్నాం, పంపు వాటర్ బియ్యం కడగడానికి. బట్టలో బట్టి పెట్టిన 2 టిన్నులు వాటర్కి అవుతాయి మరి అని. గిన్నె అనుకోమ్మా, ఏది అది అయిపోతుంది. ఆ ఛానల్లో పర్లేదు వీడియోస్ ఇవాళ పెట్టినా కూడా మార్నింగ్ నుంచి పర్లేదు మంచిగానే వస్తున్నాయి వ్యూస్ అయితే. ఇంకా పెట్టాలి, మనం చేసిన తప్పు కాబట్టి. కొద్దిగా అలవాటు కావాలి కదా మా జనాలు, అలవాటు అయ్యే వరకు. నీ ఛానల్ కూడా పెడుతున్నారు పర్లేదు అని. ఏంది దగ్గర 6 months. 6 months అయినా కూడా ఇక నేను ఈ ఛానల్లో చెప్పేసరికి ఆ ఛానల్ ఈ ఛానల్ 2 కవర్ చేసుకుంటూ వస్తారు. చాలా థ్యాంక్ యూ అండి అందరికి పేరు పేరున. నువ్వు తొందరగా కంప్లీట్ చేసుకో పనిగా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తుంది.